సువార్త ప్రకటించు విషయంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు. సార్ నన్ను వినండి, సువార్త ప్రకటించటానికి నేను సిగ్గుపడేవాడను కాను. ఎందుకంటే ఆ సువార్తను నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, తరువాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సువార్త ఏమిటి అంటే ఇతరులు నమ్మి ఇతరులు రక్షించబడటానికి ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. నాకు ఈ షివరింగ్ ఉండడం వలన కొంతమంది అంటారు, మీరు న్యూరోబెన్ ఇంజెక్షన్లు ఆల్టర్నేటివ్ డేస్లో వేసుకోండి అని. మన షేక్ గారు కూడా చెప్పినారు, ఒంగోలులో మంచి హోమియో డాక్టర్ ఉన్నాడు, నిన్ను తీసుకుపోతాను, నిన్ను తలకిందులు చేస్తాను అన్నాడు. కానీ అప్పుడప్పుడు అట్లా చంద్రుడిలాగా కనిపిస్తాడు, మళ్ళీ మాయమైపోతాడు. ఇప్పుడు మళ్ళా కనిపించినాడు, మాయమైపోతాడు. షేక్ గారిని చూసినప్పుడంతా నన్ను తలకిందులు చేస్తానన్నాడే, చేయలేదే అనని, అంటే నాకు ఈ షివరింగ్ పోగొడతానన్నాడే అనని ఆ ఆశ. దయచేసి గమనించాలి, ఏదో తన ద్వారా నాకు మేలు కలుగుతుందని ఆశ. బైబిల్ ఏమంటుందో తెలుసా? వాక్యం పెట్టు నాయన. ఏమంటాడో తెలుసా? సువార్త ప్రకటించటానికి నేను సిగ్గుపడను, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడను. ఎందుకంటే సువార్త నేను ప్రకటిస్తే 10 రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎందుకో తెలుసా? చర్చిలో నిలబడినప్పుడు మనం కొన్ని తెలివైన మాటలు చెప్తా ఉండాలా. పలానా అక్క 1,00,000 రూపాయలు ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది సేవకులు చెప్పేది విన్నా నేను, పలానా అక్క అది ఇస్తుంది ఇది ఇస్తుందని. నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అయ్యగారు కూడా వెళ్ళి ఉంటారు. శామ్యుల్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. అలా మీటింగ్లకి వెళ్ళాను. మీటింగ్లకి వెళ్తే వాళ్ళు టెంటు వేసేసి పగటిపూట కూటాలు పెట్టినారు. జనం బాగా వచ్చినారు. బాగా వస్తే అందులో ఒక తల్లి వృద్ధురాలు, తెల్ల చీర, తెల్ల జాకెట్ కట్టుకునింది, తెల్ల జుట్టు కూడాను, టాప్ టు బాటమ్ వైట్, ఎక్కడ నలుపు అనేది లేదు, ఫుల్ సందమాలాగా ఉంది. ఆమె పాస్టర్ గారు చెప్పినారు, ఇప్పుడు పలానా అమ్మగారు సాక్ష్యం చెప్తారని. నేను అనుకున్న, ఆడోళ్ళకు మైకిస్తే మనకు వచ్చేటప్పటికి ఒక ఏడాది గడుస్తుంది, ఈయన టైం చెప్పకుండా వాళ్ళకి ఇస్తూ ఉండాడు అని నేను ప్రభా నేనేం చెప్పాలా అది మర్చిపోకుండా సాయం చేయి. ఎందుకంటే ఇంత పొడుగు చెప్తారు వీళ్ళు. కుక్క వచ్చింది, దాని ఎదురుగా పిల్లి వచ్చింది, ఆ మధ్యలో నేను దూరినా, అది కర్లే ఇది కర్లే. ఈ స్టోరీలన్నీ మనకు అవసరమా? నానా బీభత్సవం. ఆమె లేచే లోపల, ఏమి చెప్పి ముగించే లోపల నేను చెప్పాల్సింది మర్చిపోతానని, స్తోత్రం 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 అని పాస్టర్ గారు ఆమె ఏం చెప్పినా హల్లెలూయా, ఆమె ఏం చెప్పినా స్తోత్రం అంటా ఉన్నాడు ఈయన. ఆమె ఏం చెప్పిందో తెలుసా? గత రాత్రి నాకు కల వచ్చింది అనింది. అంటే అది నాకు వినిపిస్తూ ఉంది, నేను దాన్ని కంట్రోల్ చేసుకొని స్తోత్రం స్తోత్రం అని చెప్తాను. కల వచ్చింది. ఆ కలలో ఒక వెండి తట్ట అనింది, తట్టలో తెల్లటి పదార్థము అనింది, దాంట్లో కిస్మిస్ కూడా ఉంది అనింది. నాకు అంతవరకు కిస్మిస్ తెలియదు, కిస్మిస్ కూడా ఉంది అని ఆమె చెప్పి, ఈ కలభావం పాస్టర్ గారు చెప్పాలని ఆయన వైపు వేలు చూపెట్టింది. నేను అనుకున్నా, నేను బతికితేరా బాబా, ఈ పదార్థానికి ఏం చెప్పుదు నేను అని. ఆయన అంటాడు, అయ్యగారు మీకు మంచి అనుభవం ఉంది, మీరు చెప్పండి అని. రే
వాక్యం చెప్తా కానీ కళలు గిలలు నాకు అనవసరంగా నన్ను ఇరికించద్దు అంటే, లేదయ్య గారు మీరు ఏం చెప్పినా చెల్లిపోతుంది అన్నాడు. అనవసరంగా నువ్వు ఇరకాటంలో పడతావు. నేను వద్దంటే, లేదు నువ్వు చెప్పయ్య గారు పర్వాలేదు అన్నాడు. చెప్పమంటావా? చెప్పు అన్నాడు. ఇంకొకసారి ఆలోచన చేయి, చెప్పమంటావా? చెప్పు అన్నాడు. నేను లేచి అన్నాను, అమ్మగారికి ఎప్పుడో తెల్లటి కిస్మిస్ ఏదో మొదటి చెప్పు నాకన్నాను. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష అన్నాడు. ఓసి అంతేనా? అమ్మగారికి ఎప్పటి నుండినో ఆ తెల్లటి పదార్థం అంటే కిస్మిస్ కలిపినటువంటి పదార్థం తినాలని ఉండింది. అది ఎక్కడో సబ్కాన్షియస్లో ఉండింది. ఎందుకు మునుగుతుంది? అసలు ఈ కోటాలకి స్పాన్సర్ ఆమె. ఈ కోటాలకి స్పాన్సర్ ఆమె. ఓరే నా పిచ్చి సన్నాసి, ముందుకు చెప్పాలి కదా నాకు. నా నోరు అనవసరంగా ఏది పడితే అది మాట్లాడుతుంది. అనవసరంగా నీ స్పాన్సర్ని నేను చెడగొట్టేసినాను. ఆమె కూటమి అయిన తర్వాత లేచి వెళ్ళిపోయింది. ఈ పాస్టర్ ఇంట్లోనే నాకు భోజనం. ఆయన కూడా నా మూతి సరిగా చూడలేదు. ఆ పాస్టర్ అమ్మగారు, అయ్యగారు ఇది తినండి అది తినండి, అయ్యగారిని పిలుమా అంటే, ఏమండి పాస్టర్ గారు పిలుస్తాను, నేను తర్వాత తింటానులే మనం అన్న. ఆయన అలిగినాడు. దయచేసి వినాలి. పనికిరాని కళలు, పనికిరాని దర్శనాలు ఏవేవో చెప్తూ ఉంటారు. దయచేసి మనకు కళలు, కళభావాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, నేను కాదని చెప్పడం లేదు. అయితే నన్నెందుకు దేవుడు పిలిచాడంటే సువార్త ప్రకటించటానికే ప్రభు నన్ను పిలిచాడు. దయచేసి కొంతమంది చెప్తారు, ఓ ప్రభు రాత్రి నాకు కనిపించినాడు, రే తమ్ముడు నీకు ఆ పిల్లకి దేవుడు పెళ్లి చేసుకోమని చెప్పినాడు అంటాడు. వాడు ఇంకా వీడు ఎట్లుంటాడు తెలుసా? నాకంటే కర్రి మొద్దున్నట్టుంటాడు. ఆ పిల్ల చక్కని చుక్కలాగా ఉంటుంది. కర్రోనికి ఆమెకి తగలగడతారు. తగలగట్టిన 3 నెలలకు అంతా కొట్టుకొని చచ్చింటారు. ఎందుకో తెలుసా? ఈ అమ్మాయి ఎవరిని చూసినా ఎందుకే వాడిని చూస్తూ అంటాడు. ఎందుకంటే అందమైన పెళ్ళాం. అబ్రాహాముకు కూడా ఈ శోధన వచ్చింది, ఇస్సాకు కూడా ఈ శోధన వచ్చింది కదా. మీకు కూడా ఉంటుంది. అందమైన పెళ్ళాం దొరికింది అనుకో, ఇంకా వాని తిప్పలు నలవి కాదు. డ్యూటీ నుండి లేటుగా వచ్చింది అనుకో, ఏమే ఎందుకు ఇంత లేటు అనని, బస్సు దొరకలేదండి, మరి నాకెందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు మీకు ఫోన్ చేసేదని, నేనే వస్తున్నంటే కొంప అది చాలా ఏం చెప్పాలా, అది మీకే బాగా తెలుసు. దయచేసి గమనించాల్సింది, అందము అందవిహీనము ఒక దగ్గర పొసగదు. దయచేసి గమనించాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలచి నన్ను బలపరిచాడు. బలపరచడం అంటే సింహము నోట నుండి నన్ను తప్పించాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో చెప్పబడిన రీతిగా సువార్త నేను చెప్తూ ఉంటే, రోమా పత్రికలు చెప్పినట్టు సువార్త దేవుని శక్తి అని చెప్పాడు. నీ నోటి నుండి సువార్త చెప్తూ ఉంటే, ఎంత సువార్త నువ్వు చెప్తుంటావో ఆ సువార్తలో ఉన్న శక్తి నీ ఆత్మలోకి వస్తూ ఉంటుంది. నీ ఆత్మ ఆ సువార్తలో ఉన్న శక్తితో నింపబడుతూ ఉంటుంది. నీ ఆత్మలో సువార్తలో ఉన్న శక్తి నింపబడుతూ ఉంటే, అపోస్తలులు సువార్త ప్రకటించి వారు దారిలో వెళుతూ ఉంటే, వారి నీడ తగిలిన వ్యక్తులు, రోగగ్రస్తులు బాగైపోయారు, ఆరోగ్యవంతులైపోయారు.
ఆ వీధిలో దైవ సేవకులు వస్తున్నారని తెలిసి రోగంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని మంచాల మీద తీసుకొచ్చి పెట్టారు. సార్, వీరిని ముట్టండి అనలేదు. వారి నీడ పడితే బాగైపోయారు. కారణం ఏమిటంటే వారి అంతరంగ పురుషుల్లో సువార్త ద్వారా వచ్చిన శక్తి ఉంది. సువార్త ద్వారా వచ్చిన శక్తి ఉంది. ఈ రోజున నవ్వద్దండి, ఈ రోజున సేవకులు పోతూ ఉంటే ఆరోగ్యంగా ఉండే వాళ్ళు రోగులు అయిపోతూ ఉన్నారు. దయచేసి గమనించాల్సింది. ఎందుకంటే సువార్త మనము సరైన రీతిగా చెప్పడం లేదు. నేను రిపీటెడ్గా ఈ మాటలు చెప్తున్నాను. సువార్త క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం. దీనికి మించి నేను ఇంకేది చెప్పనగత్యము లేదు. దీన్ని నేను మాట్లాడుతూ ఉంటే ఆ శక్తి నాలోకి వస్తూ ఉంటుంది. నేను ఎవరి కొరకో ప్రార్థించాల్సిన పని లేదు. నేను నడుస్తుంటే, నీవు నడుస్తుంటే నీ నీడ వారిని బాగు చేస్తూ వస్తుంది. చాలామంది చెప్తారు నీకు తెలియకుండా, అయ్యగారు ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారు, నా వ్యాధి గురించి చెప్పాను, మీరు అట్లా ముట్టి వెళ్ళిపోయారు సార్. వెరీ నెక్స్ట్ డే వ్యాధి నుండి నేను విడుదల పొందాను, నా రోగం నుండి విడుదల పొందానని. అప్పుడు నీకే ఆశ్చర్యమవుతుంది, నిజమా ఇది? నాలో అంత శక్తి ఉందా అని. ఉంది. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించడం వలన. వేరేది మనం ప్రకటించాల్సిన పని లేదు. ఆ దేవుడు, ఈ దేవుడు, లేకపోతే ఆ శ్లోకాలు, ఈ శ్లోకాలు, ఈ ఖురాను, ఆ ఖురాను, ఈ సుర, ఆ సుర, ఇవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. మన నోటిలో దేవుని మాటలు తప్ప మరొక్కటి మనం ఉచ్చరించాల్సిన అగత్యము లేదు. నన్ను పిలిచింది ప్రభుల వారు సువార్త ప్రకటించడానికే. ఎవరికి అంటే అన్యజనులకు. రెండవ తప్పితం, సువార్త ప్రకటించవలసిన మనమే పోట్లాడుకుంటూ ఉన్నాం. నీవు ఈ విధంగా చెప్తా ఉన్నావు, నీవు ఆ విధంగా చెప్తున్నావని క్రైస్తవులే డెబిట్లని అవన్నీ ఇవి అన్నీ పోట్లాడుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరు సేవకులు కాదు. సువార్త ప్రకటించని ప్రతివాడు సేవకుడు కాదు. సువార్తని ఇంకొక భిన్నంగా ప్రకటిస్తూ ఆయన చెప్పేది అబద్ధం, ఈయన చెప్పేది అబద్ధం అని వాదోపవాదాలు చేసుకునేది వాడు కూడా సేవకుడు కాదు. అయితే సంఘంలోనూ చెప్పాలి. నిజమైన సత్యమేదో జాగ్రత్తగా సంఘానికి చెప్పాలి. సంఘంలోనికి ఏ కల్తీ రాకూడదు.